ఇక్కడ సృష్టి ఉంది. ఏ సృష్టి అయితే దీన్ని సాధ్యం చేసిందో దానికి మనం వందనం చేస్తాం, నమస్కరిస్తాం. కానీ మన అనుభూతి, మనం దీని నుంచి ఏం తయారు చేసుకుంటాం అనేది మన కర్మ. అది మన బాధ్యత. మన కర్మ అంటే మనం చేసుకున్నది అని అర్థం. ఇది మనం చేసుకున్నది. ప్రస్తుతం మనం ఎలా ఉన్నాం అన్నది మనం చేసుకున్నది. ఎన్ని శక్తులు ఉన్నా అవి మిమ్మల్ని సంరక్షించినా సరే, మిమ్మల్ని తొక్కేసినా సరే, మీరు ఈ జీవితం నుంచి మీరు ఏం చేసుకుంటారు అనేది పరిపూర్ణంగా మీ కర్మ. మన నాగరికతలో మాత్రమే మనం ఈ విధంగా అన్నాం. మీ జీవితాన్ని మీరు తయారు చేసుకుంటున్నారు. మీరు సృష్టిని చేయలేదు, కానీ ఈ జీవితాన్ని మీకు ఎలా కావాలో మీరు ఆ విధంగా తయారు చేసుకోవాలి. మనలో ప్రతి వారు మనం ఎలా ఉండాలనుకుంటున్నామో ఆ విధంగా మనం తయారు చేసుకుంటే ఎంతో గొప్ప మహిమాన్వితమైన ప్రపంచంలో, మహిమాన్వితమైన లోకంలో మనం ఉంటాము. ఇంకా మనము భవ్య భారత్లో ఉన్నాము. ఇప్పుడు మన రక్షణ మంత్రి, మన ప్రియతమ రాజ్నాథ్ సింగ్ గారిని మీ అందరికీ పరిచయం చేయడం నాకు సౌభాగ్యంగా భావిస్తున్నాను. భారతదేశంలో ఉన్న గొప్ప రక్షణ మంత్రుల్లో ఈయన ఎంతో క్రియాశీలంగా ఉన్నారు. ఎంతో చక్కటి విజయాలు సాధించారు. ఎన్నో పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఇక్కడ ఫోర్సెస్ నుంచి ఎంతో మంది ఉన్నారు. దాదాపుగా 4,000 మంది పారామిలిటరీతో సహా మన రక్షణ విభాగాలు 3 నుంచి సంబంధించిన వారు ఇక్కడ ఉన్నారు. ఇవాళ మనము భారతీయుల్లో 9 మందిని, అద్భుతమైన వాళ్ళు భవ్య భారత్ను రూపొందించడానికి సహకరిస్తున్న వాళ్ళకి భవ్య భారత్ భూషణ్ అని వారిని అన్న పురస్కారంతో వాళ్ళని సత్కరించబోతున్నాము. భవ్య భారత్ మెడల్తో మన రక్షణ మంత్రి గారు వారిని ఇప్పుడు సత్కరించబోతున్నారు. ఈ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం మేము ఇది చేయబోతున్నాము. మన దేశానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. కానీ ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మన నాగరికత ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయి. ఎవరైతే మానవాళి అని చెప్పుకుంటారో వారికి సంబంధించిన సాంకేతికత మన దగ్గర ఉంది. మనము భారతం లేదా సనాతనం అంటే అనాదిగా ఉన్నది. ధర్మం అంటే ఎన్నో చట్టాలు, ఎన్నో రకాల చట్టాలు ఉన్నాయి. సివిల్, క్రిమినల్, ఎన్నో రకాలవి. అదేవిధంగా ధర్మాలు కూడా ఉన్నాయి. మీరు ఒక గృహస్థ అయితే మీకు ఒక విధమైన ధర్మం, మీరు ఒక సన్యాసి అయితే మీకు ఒక విధమైన ధర్మం, మీరు ఒక రాజు అయితే మీకు ఒక విధమైన ధర్మం, మీరు ఒక ప్రజలు అయితే మీకు ఒక విధమైన ధర్మం. ప్రతి వారికి వారు ఎలా నడుచుకోవాలి అనే ఒక పద్ధతి ఉంది. అయితే సనాతనం అని అంటాము. సనాతనం అంటే ఏంటి? ఏదైతే అనంతంగా ఉన్నదో, అది ప్రతి జీవిని శాసిస్తుందో అటువంటిది. కేవలం మానవులనే కాదు. మనం ఏదైతే సనాతనం అంటున్నామో దాని గురించి చాలా అపవాదులు వచ్చాయి. కానీ సనాతనం అంటే ఇది అన్ని జీవరాశులకు అన్ని సమయాల్లో వర్తించేది. ఏదైతే సనాతనమైందో, ఏదైతే అనంతంగా ఉందో అది అన్నిటినీ కలుపుకుపోయేది, అన్నిటినీ తనలో ఐక్యం చేసుకున్నది. ఇది భావితరాల వారి కోసం మనము భారత్ను సూపర్ పవర్ ఎలా చేయాలి అని చూడడం లేదు. ఎందుకంటే సూపర్ పవర్ అంటే మనం ఒకరి మీద ఆధిపత్యం చేయడం, ప్రపంచం మీద ఆధిపత్యం చూపించడం. మనము ఆధిపత్యం చూపించాలని అనుకోవడం లేదు, మనం పరిణామం చెందించాలని అనుకుంటున్నాము. మనము ఎంతో సున్నితంగా, కారుణ్యంతో ఉన్న ప్రపంచాన్ని తయారు చేయాలని అనుకుంటున్నాము. అన్నింటికి మించి ఆధ్యాత్మికంగా ఉత్తేజితమైన ప్రపంచాన్ని. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కేవలం లౌకిక విజయాలు ఉండడం వల్ల వారికి పిచ్చితనం, ఇంకా ఎన్నో రకాల వక్రమైన విషయాలకు దారితీస్తోంది. అసలు మనం ఇటువంటివి జరుగుతాయని కూడా ఊహించలేదు. ఏ నాగరికత అయితే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సుకు సాంకేతికత ఉందో అది ఈ నాగరికత. దీన్ని మనము సనాతనం అంటాము. సనాతనం అంటే ఏదో ఒక చిన్న మతం కాదు.
eternal. లేదు, That ఇది means it's naturally అనంతమైనది. all-inclusive. ఇది సహజంగానే అన్నింటినీ కలుపుకుపోయే తత్వం ఉన్నది. ఇప్పుడు భవ్య భారత్ భూషణ్ Our before that we would like to అవార్డులు offer ఇవ్వబోతున్నాము. దానికి ముందు Adiyogi Shawl, నేను ఆదియోగి defense షాల్, minister, మన who's done రక్షణ fantastic మంత్రి, things ఈయన ఎన్నో for our గొప్ప defense పనులు forces. చేశారు మన డిఫెన్స్ ఫోర్సులకు. Adiyogi. And also offer him a one ఇక ఒక అడుగు ఎత్తున్న ఆదియోగిని కూడా ఈయనకు అందిస్తున్నాను. Building a great nation is a collective effort of all citizens. But ఒక if you stand గొప్ప out for their దేశాన్ని commitment, vision and profound impact, నిర్మించడం అనేది we begin the inaugural ప్రజల అందరి బాధ్యత. Bhushan ఇప్పుడు Award ceremony మనము by requesting భవ్య Shri భారత్ Rajnath Singh and Satpal భూషణ్ please present కార్యక్రమాన్ని the awards. మొదలు పెడుతున్నాము. మనము Dr. N. Rajam. డాక్టర్ ఎన్ గా డాక్టర్ ఎన్ రాజం ప్రస్థానం భారతీయ శాస్త్రీయ సంగీత చరిత్రలో ఒక వెలుగులీనే అధ్యాయం. వారి సంగీతం లక్షలాది మంది హృదయాలను తాకింది. పద్మవిభూషణ్ అందుకున్న వారి విశేష కృషి శ్రోతలకు ఇంకా శిష్యులకు స్ఫూర్తినిస్తూ ఒక శాశ్వతమైన వారసత్వాన్ని సృష్టించింది. Thank you, Dr. Rajam. A warm round of applause for Dr. Rajam. డాక్టర్ రాజం. Srimati Alarmel Valli. ఇప్పుడు శ్రీమతి భరతనాట్యంలో అగ్రగణ్యులు, భారతదేశం గర్వించే శాస్త్రీయ నృత్యకారిణి శ్రీమతి అలమెల్ వల్లి ఈ ప్రాచీన కళను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు దశాబ్దాలుగా అంకితమయ్యారు. తనదైన శైలి, భావ వ్యక్తీకరణ ఇంకా అద్భుతమైన టెక్నిక్తో పద్మభూషణ్ ఇంకా ఫ్రాన్స్ నుండి షెవాలియర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ అవార్డు గ్రహీత అయిన వీరికి భరతనాట్యంపై ఉన్న లోతైన అవగాహన, జీవితకాల అంకిత భావం వీరిని భారతీయ శాస్త్రీయ నృత్య వారసత్వానికి నిజమైన రాయబారిగా చేసి ఎన్నో తరాల నృత్యకారులకు స్ఫూర్తిగా నిలిపాయి. Dr. Nambi Narayanan. డాక్టర్ భారత్ ఒక స్పేస్ సూపర్ పవర్ గా ఎదగడమనే ప్రయాణం ఒక దార్శనికుడికి ఎంతో రుణపడి ఉంది. ఆయనే డాక్టర్ నంబి నారాయణన్. లిక్విడ్ ప్రొపల్షన్ లో వారు చేసిన అద్వితీయ కృషి వికాస్ ఇంజిన్ అభివృద్ధికి దారితీసింది. అదే పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి రాకెట్లకు కీలక ఆధారం. అందుకుగాను వారికి పద్మభూషణ్ దక్కింది. ఈ ముందడుగు స్పేస్ లాంచ్ సామర్థ్యాల్లో దేశం స్వయం సమృద్ధి సాధించేలా చేసి స్పేస్ టెక్నాలజీలో భారత్ను ప్రపంచ పటంలో నిలబెట్టింది.
Dr. Nambi Narayanan. Take care, all the best. A.S. Kiran Kumar. ఏఎస్ కిరణ్ కుమార్ నేతృత్వం భారతీయ అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. పద్మశ్రీ గ్రహీత అయిన వీరు భారతీయ అంతరిక్ష సామర్థ్యానికి సంబంధించిన ప్రతి మూల స్తంభాన్ని బలోపేతం చేశారు. ఎర్త్ అబ్జర్వేషన్, ఇంటర్ ప్లానెటరీ మిషన్స్, విలేజ్ కనెక్టివిటీ, సాంకేతిక స్వయం